నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. బులెటిన్స్లోని అప్డేట్స్ చూద్దాం. విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో 6 ఏళ్ల ఎల్కేజీ విద్యార్థి ప్రణయతేజ క్లాస్ రూమ్లోనే కుప్పకూలిపోయాడు. గుక్కపెట్టి ఏడ్చిన బాలుడు అకస్మారక స్థితిలోకి వెళ్లగా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫస్ట్ కూర్చున్నాడు ఇటుపక్క ఏడుస్తున్నాడు కూడా. అవి చూడు, చేతులు కూడా ఒప్పుతున్నాడు, నన్ను ఏమనొద్దండి ఏమనొద్దండి. భయం అడిగి చిన్న ఎంత భయం అడిగి వాయిస్ రాదా? బట్ చెప్పడం ఏం చేస్తున్నారు? హైదరాబాద్లోని చారిత్రక కుతుబ్షాహీ సమాధుల వద్ద సొరంగం వెలుగులోకి వచ్చింది. దాదాపు 400 ఏళ్ల పురాతన సమాధుల సముదాయంతో ఈ సొరంగం బయటపడింది. అక్రమ తవ్వకాల ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ఏఎస్ఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవాళ అధికారులు స్థలాన్ని పరిశీలించనున్నారు. नहीं भैया, इधर कुछ दिख रहा है मेरे को, अंदर इधर कुछ अंदर दिख रहा है, कुछ वो पहले के टाइप में आता ना, वो बड़ी गोली आती ना, मट्ठी की गोली आती ना, दिख रही अंदर। రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారిపై ఏసీబీ కేసు నమోదైంది. ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డీఓగా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.
హైదరాబాద్ మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న 26 ఏళ్ల భారతీ ముఖిని వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన ఆమె మృతి చెందింది. గొడ్డు మాంసం తరలిస్తున్నారనే అనుమానంతో ట్రక్కులపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది ట్రక్కులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కోకాపేటలోని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. శంకరామంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఖందా సుబ్బారావు, సత్యవతి దంపతుల ఇంటి వద్ద ఒకే బ్రహ్మకమలం మొక్కను ఏకంగా 7 మొగ్గలు అందులో 2 పువ్వులు ఒకేసారి వికసించడంతో దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలారాంపూర్లో రాఖీల తయారీ సందడి నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా లక్ష్మీ మహిళా స్వయం సహాయక బృందాలు మహిళా స్వహస్తాలతో అందమైన రాఖీలను తయారు చేస్తున్నారు. వినూత్న డిజైన్లతో రాఖీలను తయారు చేస్తూ మహిళలు శక్తిని చాటుకున్నారు.
क्या खिलाना? एक चॉकलेट पे की स्टोरी बताओ। हम बाहर नहीं रुका। హైదరాబాద్ లో వైఎస్ జగన్ పర్యటనకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు చేరుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. వనపర్తి కాంగ్రెస్ లో వర్గపోరు హస్తినకు చేరింది. జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.